జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి అద్భుత విజయం తర్వాత జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. కొత్త ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ నెల 26న జరగనుంది. ఈ కార్యక్రమంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, వామపక్షాల దీపాంకర భట్టాచార్య తదితరులు పాల్గొనబోతున్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని కూటమి 56 స్థానాలతో భారీ విజయాన్ని నమోదు చేసి అధికారాన్ని కైవసం చేసుకుంది. 81 సభ్యుల అసెంబ్లీలో జేఎంఎం నేతృత్వంలోని కూటమి 56 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ నేతృత్వంలోని రాష్ట్రీయ డెమోక్రటిక్ కూటమి కేవలం 24 సీట్లతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. రాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీ కోసం 41 సీట్లు అవసరం. బీజేపీ 21 సీట్లు గెలుచుకొని రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాగా జేఎంఎం 43 స్థానాల్లో పోటీ చేసి 34 గెలుచుకుంది. ఇది ఇప్పటి వరకు ఆ పార్టీ గెలుచుకున్న అత్యధిక స్థానాలు ఇవే. కాంగ్రెస్ కు 16, లాలూ ప్రసాద్ యాదవ్ కు చెందిన ఆర్జేడీ 4, సిపిఐ 2 స్థానాల్లో విజయం సాధించాయి. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ అందించుకుందని రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య పరీక్షలో పార్టీ విజయం సాధించిందని అన్నారు.